యాదవుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్డర్ ఆనంద్ కుమార్ సోదరి పిల్ల రమాకుమారి చెప్పారు. జీవీఎంసీ 59వ వార్డ్ కార్పొరేటర్ పుర్రే పూర్ణ శ్రీ సురేష్ ఆధ్వర్యంలో కొత్తనక్క వానపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యాదవుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే యాదవులే ముఖ్య కారణమని, రైతుల కోసం యాదవుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే గణబాబు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఆనంద్ కుమార్ అయితే గత 19 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు నిరుపేదలైన వృద్ధులకి ప్రభుత్వ చేయలేని పనులు తన సొంత నిధులతో చేశారని, నిరుపేద విద్యార్థులకు అవసరమైన వారికి వైద్యం సొంత నిధులు ఖర్చు పెట్టి వారికి అండగా నిలబడ్డారని ఆమె అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ని, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊరుకోటి బంగారు రాజు, ఊరుకోటి శారద, పైడిరాజు, ఎంకినాయుడు, నాయుడు, శ్రీను, రమణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పెద్దలకు అలాగే మన నక్కవానిపాలెం తెలుసు, మన చాలా మంది చేశారు. అయితే పర్వాలేదు, 90%కి ఆనందంగా తెలుసు. అంటే ప్రతి ఒక్కరు ఆయన చూశారంటే ఏదో ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో మంచి పడిపోతుంది. ఆ తర్వాత అదొకటి, తర్వాత సులభ కాంప్లెక్స్ పక్కనే కొంచెం స్థలం ఉంది. మన కార్పొరేటర్ గారు కూడా ట్రై చేశారు, ఉన్న సెట్ అక్కడ తీశారు. ఏంటంటే కొండమంది సోదరుడికి బళ్ళు పెట్టుకోవడానికి స్థలం లేదు. తులసిరావు గారి కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ యాదవ్ పట్టే స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ చాలా మట్టుకి మనం ఎందుకంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉంటుంది. ఇలాగ మనం కొంతమంది వేసేటప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు చదువుకొని. సో ఇది కంటిన్యూస్ సైకిల్. బట్ దానికి కూడా దానిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్స్లో కానీ, లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన కోర్సెస్లో కానీ వాళ్ళని ట్రైన్ చేసి ఉద్యోగాలకు పంపించినందుకు మొట్టమొదటి ప్రయారిటీ దాని మీదే పెట్టాను. అంటే నేను ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మా వాళ్ళు చెప్పారు, యాదవాస్ అండి ఈ గుడి కట్టాము, కనకదుర్గ గుడి అని చెప్పి. సో అప్పుడు నేను అనుకున్నాను, మీకు ఒక విషయం చెప్తాను. ఆ రోజు చెప్పడానికి కావాలా, ఈరోజు ఆనంద్ ఉన్నాడు కదా, ఈ 6 అడుగుల మనిషి, ఈ 6 అడుగుల మనిషిని కూడా వాడిని పెంచింది, పెద్ద చేసింది కూడా యాదవాసే. సో అనుబంధం మాకు ఎక్కువ మీతో. ఇకపోతే మా డైరీలో కూడా అతి ముఖ్యమైన అకౌంట్స్ కానీ చూడాలన్నా కూడా అది మీతోటే స్టార్ట్ అవుతుంది. మరి ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే దీన్నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఇక్కడ ఉన్న తల్లులందరూ అంటారు, మాకు ఏం వద్దు, మా పిల్లలకి ఉద్యోగాలు ఉండేటట్టు చూడండి, అంతకంటే మాకు కావాల్సింది ఏముందని దానికే మొదటి ప్రయారిటీ ఇస్తున్నాడు మా ఆనంద్ గారికి ఒకటి వేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఓటు పెడదీయొద్దని కోరుతున్నానండి. 2 ఓట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తుకు వేయాలి. మీరు చూడవలసింది 1, 2 నెంబర్ చూడకండి. ఎందుకంటే మీరు ఏది ముందిస్తాడో మీకు తెలియదు. ఎంపీ ముందిస్తాడా, ఎమ్మెల్యే ముందిస్తాడా అని తెలియదు. సో మీరు చూడవలసింది ఫ్యాన్ గుర్తులు ఎక్కడ ఉన్నాయని చూడండి. ఆ ఫ్యాన్ గుర్తు మీదే మీరు ఓటేసి మీరు ఒక అవకాశం మాకు ఇవ్వండి.
తర్వాత 5 సంవత్సరాలు మీ బాధ్యతను మేము తీసుకుంటాం. బాబు గారిని అవకాశం ఇస్తూ వచ్చారు. ఈరోజు నిజంగా మేము ఇక్కడ రానందుకు కారణం కూడా అదే గణబాబు గారు. దానికి కారణం కూడా మీకు చెప్తున్నాను వినండి. ఒకరోజు నేను ఆనంద్ కూడా మేము నా పని మీద నాకు ఏదో అవసరం వచ్చి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఆనంద్ కూడా నాతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆనంద్ నేను నా గురించి మాట్లాడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆనంద్ నువ్వు వెస్ట్ వెళ్తున్నావు అన్నారు. నేను అక్కడ నుండి తుల్లిపడ్డాను. ఇదే వెస్ట్ పంపిస్తున్నారేంటి సార్? మేము ఎందుకు వెళ్ళాలి వెస్ట్? మా రూరల్ ఏరియా కదా. నిజమే, మేము పక్కనే ఉంటున్నాం. గత 40 సంవత్సరాల నుంచి మేము శ్రీనగర్లోనే ఉంటున్నాం, పిహెచ్పి ఎదుర్కొంటూ ఉంటున్నాం. కానీ మేము మాకు కొత్త కదా టౌన్, మమ్మల్ని ఎందుకు పంపిస్తారంటే ఆయన ఒక మాట అన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి మీరందరూ, ఆయన నిజంగా మీ మీద చిత్తశుద్ధి లేకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిసి కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీరు బాధపడాలి. కానీ ఒక మాట అన్నారు, అమ్మ వెస్ట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన నాయకత్వం లేదు, ఈ నాయకత్వం సరైనది లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది, కాబట్టి ఆనంద్ అక్కడ పంపించండి అంటే నేను అప్పటికి మళ్ళీ అన్నాను, సార్ ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలియని ఏరియాలో అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నీకు ఆనంద్ గురించి తెలీదు, ఆనంద్ ఒక్కడే బెస్ట్ బాగు చేయగలని చెప్పి ఆ రోజు ఒక నమ్మకంతో ఇక్కడ పంపించారు. ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ ఉండి వాళ్ళ టాలెంట్ ఉండి ఆర్థికమైన పరిస్థితుల్లో వాళ్ళ పైకి ఎదగలేకపోతే వాళ్ళతోనే ఉంటున్నాడు. ఇంట్లో పక్షవాతం వచ్చి మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ఎప్పుడు కూడా 2 సార్లు సంవత్సరానికి పెన్షన్ వస్తుంది. అది జనవరి ప్లస్ జూలైలో. సో ఈ మధ్యకాలంలో ఎవరికైనా పరాలసిస్ వచ్చి పేద ప్రజలు మంచానికే అంకితం అయిపోతే అలాంటి వాటికి మళ్ళీ పెన్షన్ వచ్చే వరకు పెన్షన్స్ ఇస్తున్నాడు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మాకున్న ఒకే ఒక పెద్ద ఇదేంటంటే మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే ప్రజాసేవ అన్నదే మాకు ముఖ్యంగా మాకు నేర్పించింది నాన్నగారు. అందుకని నాన్నగారు 58 సంవత్సరాలు ఆయన పదవిలో ఏకంగా 57 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నారు. ఆయన 58 కంటే ఎక్కువే కాదు, 26 సంవత్సరాలు సర్పంచులు చేశారు, 38 సంవత్సరాలు